నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో, జీఎంఆర్ అంటే గ్రంథి మల్లికార్జునరావు గారండి. సో, ఆయన పేరు మీదుగానే ఈ కంపెనీకి పేరొచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు జీఎం రావు గారిని ఇక్కడ చూసుకుంటే టాప్ మేనేజ్‌మెంట్ అంతా దాదాపు మన తెలుగు వాళ్ళే ఉంటారనమాట. అండ్ బిజినెస్ చైర్మన్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ శ్రీనివాస్ బొమ్మిడాల గారున్నారు. అండ్ కార్పొరేట్ చైర్మన్ వచ్చేసి కిరణ్ కుమార్ గ్రంథి. సో, వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే అని చెప్పుకోవచ్చనమాట. కంపెనీ గురించి అనాలిసిస్ చేద్దాం ఒకసారి. 1996లో గ్రంథి మల్లికార్జునరావు గారైతే స్టార్ట్ చేయడం జరిగింది ఈ గ్రూప్‌ని. 2001లో వచ్చేసి ఎయిర్‌పోర్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేశారు సబ్సిడరీతో. జీఎంఆర్ గ్రూప్ అనే సబ్సిడరీతో. అండ్ 2006లో మన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని ఓపెన్ చేయడం జరిగింది. 2008లో వాటినేం చేశారంటే డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ని ఎక్వైర్ చేయడం జరిగిందనమాట. 2010లో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రీమెంట్ చేసుకున్నారు గోవాలో కన్‌స్ట్రక్షన్ కోసం. 2012లో వచ్చేసి జాయింట్ వెంచర్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్ టర్కీలో ఉందనమాట. సో, దానికి వాళ్ళు అగ్రీమెంట్స్ చేసుకోవడం జరిగింది. 2014లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వీళ్ళేం జరిగిందంటే స్టేక్‌ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. వాళ్ళ బ్యాలెన్స్ షీట్‌ని ఇంప్రూవ్ చేసుకుందామని. 2017లో వచ్చేసి జీఎంఆర్ గ్రూప్ అనేది జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌కి ఇన్కార్పొరేట్ అవ్వడం జరిగింది. ఒక హోల్డింగ్ కంపెనీగా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు దాన్ని. 2019లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లార్జెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ ఇన్ సౌత్ ఇండియాగా అయితే వచ్చిందనమాట. 2020లో వచ్చేసి కోవిడ్-19 పాండమిక్ వల్ల హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్‌ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 2023లో వచ్చేసి వాళ్ళ పోర్ట్‌ఫోలియోని ఎఫిషియన్సీగా అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్‌తో ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఇదంతా ఏంటంటే జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ అన్నట్లు చెప్పుకోవచ్చు. బట్ మనం ఫర్దర్‌గా గూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. టాప్ మేనేజ్‌మెంట్ అంతా మన తెలుగు వాళ్ళే అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పాల్సిందేంటంటే మీరు కంపెనీ వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ 7 ఎయిర్‌పోర్ట్స్ ఇన్ ఆపరేషన్ ఉంది. అండ్ 2 ఎయిర్‌పోర్ట్స్ అండర్ డెవలప్‌మెంట్ ఉంది. ఒకటొచ్చేసి మనకి భోగాపురం ఎయిర్‌పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఇంకోటొచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇదొచ్చేసి నాగపూర్‌లో ఉందనమాట. సో, ఈ రెండిటిని ఇప్పుడు ప్రెజెంట్ అయితే అండర్ డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి ఈ 2 ఎయిర్‌పోర్ట్స్. అండ్ ప్యాసింజర్స్ చూడొచ్చు ఇక్కడ 100,000,000 ప్లస్ అనమాట. అంటే 10,00,00,000కి పైగానే ప్యాసింజర్స్ ప్రతి సంవత్సరం ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళ ఎయిర్‌పోర్ట్స్‌లో. అండ్ 310 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్ అయితే ఉన్నాయి ఈ ఎయిర్‌పోర్ట్స్ నుంచి. అండ్ వీళ్ళు ఓన్లీ ఇక్కడ ఎయిర్‌పోర్ట్సే కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు ఎనర్జీ, ట్రాన్స్‌పోర్టేషన్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏరో సర్వీసెస్, స్పోర్ట్స్, ఫౌండేషన్ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ అన్నిట్లో ఏంటంటే వీళ్ళకి టచ్ ఉండడం జరిగింది. సో, ఒకసారి కంపెనీ పరంగా ఇక్కడ అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్. మన ఇండియాలో వచ్చేసి ఢిల్లీలో, హైదరాబాద్ అండ్ గోవా, ఆంధ్రప్రదేశ్, నాగ్‌పూర్ ఈ 5 అయితే ఉందన్నమాట. అండ్ ఫిలిప్పీన్స్‌లో, గ్రీస్‌లో అండ్ టర్కీలో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎయిర్‌పోర్ట్‌ని కూడా వీళ్ళేంటంటే 2026 నాటికి కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఎన్హాన్స్‌మెంట్స్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చేయాలనుకుంటున్నారు. అండ్ గ్రూప్ ఏడీపీతో వీళ్ళేంటంటే కొలాబరేట్ అయిపోయి స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్‌తో వీళ్ళు కొత్తగా ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం చూస్తున్నారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ ఏడీపీ అంటే మనకిదొచ్చేసి పారిస్‌కి సంబంధించిన కంపెనీ అన్నట్లు. అండ్ 2030 కల్లా అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు కార్బన్ ఫుట్ ప్రింట్‌ని వీళ్ళు కంప్లీట్‌గా జీరో చేసుకుందామని 2030 కల్లా ప్లాన్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ప్యాసింజర్ ట్రాఫిక్ అయితే పెరిగిందంట 9.2% ఇయర్ ఆన్ ఇయర్ యాస్ పర్ అక్టోబర్ 2024. అండ్ మోపా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌పాన్షన్ గూడా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది గదా! సో, దీనికి గూడా ఏంటంటే ప్యాసింజర్ కెపాసిటీ 4.4 మిలియన్ టు 7.7 మిలియన్‌కైతే పెరిగిందన్నట్లు. ఈ మోపా ఎయిర్‌పోర్ట్ వచ్చేసి గోవాలో ఉంది. అండ్ జీఎంఆర్ గ్రూప్ వచ్చేసి 11% స్టేక్ ఇన్ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హెడ్ నుంచి 11% స్టేక్‌నైతే తీసుకోవడం జరిగింది వీళ్ళు. ఒక్కసారి కంపెనీ యొక్క
అచీవ్‌మెంట్స్ గాని, ఏదైనా స్పెషాలిటీస్ చూసుకుందాం ఇక్కడ. ఏషియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌గా వీళ్ళున్నారు. అండ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌గా ఉన్నారు గ్లోబల్‌గా చూసుకున్నట్లయితే. అవార్డ్ విన్నింగ్ ఎయిర్‌పోర్ట్స్‌లో మనకి ఢిల్లీలో మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎక్కువగా ఏంటంటే ప్యాసింజర్ ట్రాఫిక్ ఉండే ఎయిర్‌పోర్ట్ అన్నట్లు. అండ్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్‌లో వాళ్ళకేంటంటే అవార్డొచ్చిందన్నట్లు. ఎందుకంటే వీళ్ళు 2030 కల్లా వీళ్ళేం జేయాలనుకుంటున్నారు, ఇందాక చెప్పుకున్నట్టు కార్బన్ ఎమిషన్‌ని తగ్గిద్దామని అనుకుంటున్నారు. అండ్ సిగ్నిఫికెంట్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళేంటంటే మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్‌ని హ్యాండిల్ జేస్తున్నారు ఎవ్రీ ఇయర్. స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఏడీపీతో వాళ్ళేంటంటే కొలాబరేట్ అవుతున్నారు. వాళ్ళ నుంచి ఎక్స్‌పర్టైజ్ గూడా తీసుకుందామని. సో, ఏంటంటే వాళ్ళకి భారీగా అప్పులున్నాయి గదా! ఒకసారి మనం ఫైనాన్షియల్స్ మాట్లాడుకునేటప్పుడు చూద్దాం దాని గురించి. అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్‌లో కూడా వీళ్ళు చూసుకున్నట్లయితే ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌ని గాని, ప్యాసింజర్ సర్వీసెస్‌ని ఇంకా బెటర్‌గా, ఎఫిషియంట్‌గా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని పెంచుదామని వీళ్ళైతే ప్లాన్ జేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఎంతెంత ప్యాసింజర్ ట్రాఫిక్ అయితే ఉందో. హైయెస్ట్ వచ్చేసి ఢిల్లీ అన్నట్టు. సో, ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలో 73.6 మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 34 వచ్చేసి ఇస్తాంబుల్, ప్యారిస్‌లో వచ్చేసి మనకి ఇక్కడ టర్కీలో అయితే ఇక్కడుంది. 34,000,000 అండ్ 25,000,000 వచ్చేసి మన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అన్నట్టు. ఆ తర్వాత చూసుకుంటే ఫిలిప్పీన్స్‌లో ఉంది. అండ్ దెన్ మనకి గోవాలో ఉందన్నమాట. గోవాలో కూడా 4.4 నుంచి 7.7 కైతే ఇంక్రీజ్ అయింది. సో, బేసిక్‌గా అన్నీ ఎయిర్‌పోర్ట్స్‌లో ప్యాసింజర్ రద్దీ అయితే పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్‌లో కంపెనీ ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి తీసిన ఫోటోస్ అన్నమాట. సో, మన ఆర్ఎంకే నాయుడు గారైతే ఇప్పుడు మన ఏవియేషన్ మినిస్టర్‌గా ఉన్నారు సెంట్రల్‌లో. సో, మన తెలుగువారన్నమాట. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఇంకా మాక్సిమం 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరొకసారి. కరెంట్ ప్రైస్ అయితే 80.2 రూపీస్ అయితే ఉంది. అండ్ హై వచ్చేసి 104, లో వచ్చేసి 58.2. డివిడెండ్ ఈల్డ్ ఆటోమేటిక్‌గా మీరు చూసుకోవచ్చు. కంపెనీకి అప్పులున్నాయి కాబట్టి 0 అయితే కనిపిస్తుంది. అండ్ పీఈజీ రేషియో ఎంటీ, స్టాక్ పీఈ ఎంటీగా ఉంది. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసీ నెగ్లిజిబుల్ అన్నట్లు. అండ్ ప్రైస్ టు బుక్ కూడా 0 ఉంది. అండ్ డెబ్ట్ టు ఈక్విటీ కూడా అసలు ఇక్కడ మెన్షన్ చేయడం లేదనమాట. అండ్ బుక్ వాల్యూ నెగెటివ్‌లో ఉందన్నట్లు. దాన్ని బట్టి ఈ పారామీటర్స్‌ని బట్టి చెప్తే మనకేంటంటే కంపెనీ అనేది చాలా అప్పుల్లో అయితే ఉంది. అండ్ మార్కెట్ క్యాప్ 85,000 కోట్లకి దగ్గరలో ఉన్నట్లు. ఇక్కడ మీరు పీఈ చార్ట్ చూసుకోవచ్చు. మనం యూజువల్‌గా ప్రతి కంపెనీ అనాలిసిస్ చేస్తాం గదా! మన మీడియన్ పీఈ కంటే కిందుంటే పీఈ ఆబ్వియస్‌గా అండర్ వాల్యూడ్ ఉందని చెప్తాం స్టాక్. సో, ఇక్కడ ఏ పారామీటర్‌ని తీసుకొని మనం స్టాక్ అండర్ వాల్యూడ్‌గా ఉందో లేదో చెప్పలేము. బికాస్ ఎవ్రీ పారామీటర్‌లోనూ మనకేంటంటే అన్నీ నెగెటివ్‌లో కనిపిస్తాయి. సో, మనమేంటంటే కంపెనీ గురించి ఓవర్ వాల్యూడ్, అండర్ వాల్యూడ్ అనేది చెప్పలేమన్నట్లు. ఎందుకంటే భారీగా అప్పులున్నాయి కంపెనీకి. అండ్ ఇక్కడ పీర్ కంపారిజన్‌లో చూసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్‌నైతే. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే సేల్స్ అయితే లాస్ట్ క్వార్టర్‌తో పోలిస్తే పెరిగాయి. అండ్ నెట్ ప్రాఫిట్ చూసుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ కూడా అలాగే పెరిగిందన్నట్లు. 338,00,00,000 నష్టం వస్తే లాస్ట్ క్వార్టర్ ఇప్పుడు 429,00,00,000 నష్టం అయితే వచ్చింది. అండ్ ఒకసారి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ లాస్ట్ 10 ఇయర్స్‌గా చూపిస్తాను. నియర్లీ 9,975,00,00,000 ఉండేది. ఇప్పుడు సేల్స్ చూసుకుంటే మీరు 8,755,00,00,000 అయితే ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 135,00,00,000 నుంచి -828,00,00,000 అయితే వీళ్ళు చూపియడం జరిగింది. ఒక 3, 4 ఏళ్ల కిందటైతే కోవిడ్ వచ్చిన టైంలో చూడండి ఎంత నెట్ ప్రాఫిట్ చూపిచ్చారో. -2,200, -3,500,00,000 అయితే వీళ్ళు కంటిన్యూయస్‌గా చూపిచ్చారు. అండ్ 2022లో గూడా ఈవెన్ 1,131,00,00,000 నష్టాన్నయితే వీళ్ళు చూపించడం జరిగింది. బట్ స్టాక్ ప్రైస్ పరంగా చూసుకుంటే సిఏజీఆర్‌సీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్‌లో ఓవరాల్‌గా పాజిటివ్‌గానే ఉంది. బట్ ఓవరాల్‌గా ఇక్కడ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ అనేది వరస్ట్ అన్నట్లు చెప్పుకోవచ్చనమాట. ఎర్నింగ్స్ పర్ షేర్ గూడా
అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు బోరోయింగ్స్, లాంగ్ టర్మ్ బోరోయింగ్స్ 35,000 కోట్ల బోరోయింగ్స్ అయితే మొన్న క్వార్టర్‌లో చేశారు. అండ్ తర్వాత చూసుకుంటే షార్ట్ టర్మ్ బోరోయింగ్స్‌లో 724 కోట్లు, లీజెస్ వచ్చేసి 600 కోట్లయితే జస్ట్ 3 నెలల్లో చేయడం జరిగిందన్నట్లు. సో, దీని పరంగా చూసుకుంటే వీళ్ళకి ఎన్ని అప్పులున్నాయో ఇక్కడే తెలిసిపోతుందన్నట్లు. సో, వీళ్ళు నియర్లీ ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్‌గా కలుపుకుంటే 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల దాకా వీళ్ళకైతే లాంగ్ టర్మ్ డెబ్ట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ మనం తెలుగులో అప్పులైతే ఉన్నాయన్నమాట. లోన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎంత ప్రాఫిట్ వచ్చినా ఇవి తీరడం కోసమే ఉంటాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకోవచ్చు. ప్రమోటర్స్ అయితే సిగ్నిఫికెంట్‌గా పెంచుకోవడం జరిగింది లాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఎఫ్ఐఎస్ కూడా చూసుకోవచ్చు. వాళ్ళు సెల్లింగ్ అయితే చేశారు. 10% మోర్ దెన్ 10% సెల్ చేయడం జరిగింది లాస్ట్ క్వార్టర్‌తో పోల్చుకుంటే. అండ్ మన డొమెస్టిక్ ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా కంప్లీట్‌గా వాళ్ళ స్టేక్‌ని అయితే తీసేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 1.72%ని తీసేశారనమాట. అందుకే ఇక్కడ మీకు వాల్యూ బ్లాంక్‌గా కనిపిస్తుంది. అండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 1.13ని మార్చ్‌లో తీసుకున్న వాళ్ళు వెంటనే జస్ట్ ఒక క్వార్టర్ మాత్రమే హోల్డ్ చేయగలిగారు వాళ్ళు కూడా. ఏరోనాటికల్‌గా 23.6%, నాన్ ఏరోనాటికల్‌లో 34.5% అండ్ అదర్స్ నుంచి 41.9% వస్తుంది. అండ్ ప్రోడక్ట్ వైస్ చూసుకుంటే ఎయిర్‌పోర్ట్స్ నుంచి 82.3, ఇన్‌కమ్ ఫ్రమ్ సెక్యూరిటీ అండ్ అదర్ సర్వీసెస్ 3.1 అండ్ అదర్స్‌లో 14.6. అండ్ ఇక్కడ చూసుకుంటే రోడ్స్, పవర్ నుంచి కూడా వాళ్ళకేంటంటే ఉంది కాబట్టి నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పడం జరిగింది మీకిక్కడ. వాళ్ళేంటంటే ఎనర్జీ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో కూడా ఉన్నారు కాబట్టి ఎయిర్‌పోర్ట్స్‌లోనే కాకుండా. సో, దాని పరంగా చూసుకుంటే ఇక్కడ ఇన్‌కమ్ ఫ్రమ్ కోల్ ట్రేడింగ్ 35%, ఇన్‌కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ 65% ఉంది. అండ్ రోడ్స్‌లో వచ్చేసి టోల్ ఇన్‌కమ్ వచ్చేసి ఎక్స్‌ప్రెస్ వేస్‌లో 81.5 ఉంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇన్‌కమ్ వచ్చేసి 18.1, కన్‌స్ట్రక్షన్ ఇన్‌కమ్ వచ్చేసి 0.4% అయితే ఉందన్నమాట. అండ్ వీళ్ళ సప్లయర్స్ చూసుకుంటే శోభా లిమిటెడ్, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్, గుడ్ లక్ ఇండియా లిమిటెడ్ వీళ్ళైతే ఉన్నారు. ప్రెజెంట్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి అక్టోబర్ 2024లో కొనడం అయితే జరిగింది. 48,00,000 షేర్‌లనైతే కొనడం జరిగిందన్నట్లు. అండ్ ఓవరాల్‌గా ఇక్కడ చూసుకుంటే 83 కంపెనీలు హోల్డ్ చేస్తున్నాయి. ఈ అక్టోబర్‌లో మాత్రం 57 కంపెనీలు కొంటే 12 కంపెనీలు మాత్రం అమ్మేశాయి. అండ్ ఓవరాల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ మంత్‌తో పోల్చుకుంటే ఈ మంత్‌లో కొన్నారు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది ప్రెజెంట్. అండ్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఎంప్లాయీస్ చూసుకోవచ్చు. ఇక్కడ 7,227 మందైతే ఉన్నారు. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే భారీగా పెరిగారన్నట్లు. ఇంకొకటి చెప్తాను మీకు. ఆల్రెడీ కంపెనీకి చాలా అప్పులున్నాయి కదా! సో, ఈ బ్యాలెన్స్ షీట్ చూసుకోవచ్చు మీరు. బ్యాలెన్స్ షీట్‌లో ఇక్కడ చూసుకుంటే చాలా అప్పులున్నాయి కదా! ఈ అప్పులన్నీ ఎందుకొచ్చాయి? ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? సింపుల్ థింగ్. నేనిక్కడ ఆల్రెడీ మీకోసం ఇక్కడ చేసి పెట్టాననమాట. ఫస్ట్ అప్పులొచ్చింది ఎందుకంటే, హై క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అయితే పెట్టడం జరిగింది. వీళ్ళేంటంటే, హెవీగా ఎయిర్‌పోర్ట్స్‌ని ఎక్స్‌పాండ్ చేద్దామని జెప్పేసి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని పెంచుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కానివ్వండి, లేదా నాగ్‌పూర్‌లో కట్టే ఎయిర్‌పోర్ట్ నుంచి వీళ్ళకేంటంటే ఎక్కువగా మనీ ఎళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, క్యాపెక్స్ ప్లానింగ్ అయితే అట్లా ఉంది. అండ్ ఆపరేషనల్ కాస్ట్‌లు చూసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్స్ అంటేనే హై ఆపరేషనల్ కాస్ట్ అన్నట్లు. ఎందుకంటే మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఎక్కువ మంది స్టాఫ్ అవసరం. సో, బేసిక్‌గా ఇదేంటంటే వీళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇంకా రెవెన్యూ ఇంపాక్ట్ వచ్చేసి కోవిడ్ టైంలో మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆ ఇయర్‌లో చూసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు కోవిడ్ టైంలో వచ్చేసి భారీగా దెబ్బైతే వీళ్ళకి తగిలింది. ఆల్ ఏవియేషన్ కంపెనీస్‌కి అంతే ఉందన్నమాట. 2022 అండ్ 1, 2లో కూడా 2,000 కోట్లు, 3,000 కోట్లయితే నెగెటివ్‌లో చూపిచ్చారు. అండ్ డెబ్ట్ సర్వీసింగ్. డెబ్ట్ సర్వీసింగ్ అంటే ఏం లేదు. వీళ్ళకేంటంటే 30,000 కోట్లు అంతున్నాయి గదా! చాలా అప్పులున్నాయి గదా! సో, దీన్నేంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఉంది వీళ్ళ మీద. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళకి బర్డెన్ ఎక్కువుంది. ఈ విధంగా చెప్పుకుంటే ఓవరాల్‌గా కంపెనీ అనేది ఫైనాన్షియల్‌గా వెరీ, వెరీ ఛాలెంజింగ్ అన్నట్టు. అండ్ ఇవన్నీ ఎలా తగ్గించుకుంటారు? ఈ అప్పులన్నీ ఎలా తగ్గించుకుంటారు? ఫ్యూచర్‌లో ఎలా గ్రో అవుతుంది కంపెనీ? సింపుల్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓన్లీ వీళ్ళకి ఎయిర్‌పోర్ట్స్ కాకుండా బయట పార్కింగ్స్ నుంచి అడ్వర్టైజ్‌మెంట్స్ ఉంటాయి. బోర్డ్స్, హోర్డింగ్స్ ఉంటాయి ఎయిర్‌పోర్ట్స్ బయట. వాటి నుంచి ఏంటంటే ఇన్‌కమ్ వస్తది. ఎక్కువగా వస్తుందన్నమాట. ఏ
ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ గాని, సామ్‌సంగ్ గాని లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏదైనా ప్రొడక్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మెయిన్‌గా ఏంటంటే ఎయిర్‌పోర్ట్స్‌లో గూడా అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తాయి. ఈ అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్‌లు చాలా ఎక్కువుంటాయి అన్నట్లు. ఎందుకంటే ప్యాసింజర్స్ ఎక్కువ తిరుగుతుంటారు ఇంటర్నేషనల్‌గా అండ్ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. అడ్వర్టైజ్‌మెంట్ నుంచి ప్రైజింగ్ ఈళ్ళకి. అండ్ పార్కింగ్ బయట పార్కింగ్ చార్జెస్ ఉంటాయి. అండ్ రిటైల్స్ నుంచి ఓవరాల్‌గా చెప్పుకుంటే నాన్ ఏరోనాటికల్ రెవెన్యూస్ అంటారు వీటన్నిటిని. అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే ఎక్కడైతే వీళ్ళకి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయో వాటిని ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్‌లో. కాస్ట్ కటింగ్ మెజర్స్‌ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు. సో, ఓవరాల్‌గా ఇట్లా చూసుకుంటే వాళ్ళకి కాస్ట్ కటింగ్ అయ్యి కాస్త ప్రాఫిట్స్ అనేవి మిగులుతాయి అన్నట్లు. నెక్స్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్. ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ ఏడీపీ. ఈ కంపెనీతో కొలాబరేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సపోర్ట్ వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అండ్ ఎక్స్‌పర్టైజ్ పరంగా. వీళ్ళు ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తున్నారో ఈవెన్ వాళ్ళు ఎంత పెద్ద గ్రూప్ అయినా సరే చిన్న చిన్న తప్పులు అక్కడక్కడ జరగడం కామన్. సో, ఇవన్నీ సర్దుబాటు చేసుకోవడం కోసం కొన్ని కంపెనీస్‌తో కొలాబరేషన్ అయితే వాళ్ళ నుంచి ఇన్వెస్ట్‌మెంట్సే కాకుండా ఎక్స్‌పర్టైజ్ కూడా వస్తుందన్నమాట అడిషనల్‌గా. అండ్ డెబ్ట్ రీస్ట్రక్చరింగ్. ఇది మనం ప్రతి కంపెనీ గురించి చెప్పుకునేదే సింపుల్. ఎవరైతే డబ్బులిచ్చారో వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ లోన్ టెన్యూర్ అయితే 20 ఇయర్స్ చేయమని, లెట్స్ సే 12% ఇంట్రెస్ట్ అయితే 10% ఇచ్చేయమని ఇట్లా వాళ్ళకి ఎవరైతే లెండర్స్ ఉంటారో ఆళ్ళకి కొంచెం రీస్ట్రక్చర్ చేయమని చెప్తారనమాట వీళ్ళు. సో, ఓవరాల్‌గా చెప్పుకుంటే నేననుకోవడం ఏంటంటే వీళ్ళిక్కడ మెన్షన్ చేసినట్టు అడ్వర్టైజ్‌మెంట్స్, పార్కింగ్స్, రిటైల్ నుంచి ఏంటంటే రిటైల్స్ నథింగ్ బట్ షాప్స్ ఉంటాయి కదండీ ఎయిర్‌పోర్ట్స్‌లో. వాళ్ళ నుంచి రెంట్స్ వస్తాయన్నమాట. హ్యూజ్ రెంట్స్ వస్తాయి వాళ్ళకి. సో, ఓవరాల్‌గా ఇట్లా కూడా రెవెన్యూ అనేది ఇన్‌కమ్‌గా వాళ్ళకొస్తూనే ఉంటుంది. కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా చేస్తూనే ఉంటారు. అండ్ పార్ట్నర్‌షిప్స్ జరుగుతున్నాయి అన్నారు కదా! సో, దాని నుంచి ఏంటంటే కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. అండ్ 2 న్యూ ఎయిర్‌పోర్ట్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. అండ్ ఒక 2, 3 ఇయర్స్ పట్టుద్ది ఆ 2 ఎయిర్‌పోర్ట్స్ కంప్లీట్ అవ్వడానికి. సో, వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా కొత్త ఎయిర్‌పోర్ట్స్ కట్టడం పక్కన పెట్టండి. ఉన్నదాన్ని ప్రాఫిటబుల్‌గా ఎలా రన్ చేయాలి? కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి? వీటి ఎయిర్‌పోర్ట్స్ అన్నిటిని ఆపరేషన్స్ ఎలాగా మంచిగా ఆపరేట్ చేయాలన్న దాని మీద ఫోకస్ చేస్తారన్నట్లు. అండ్ డెబ్ట్ రీస్ట్రక్చరింగ్ ఎవ్రీ డేనే వాళ్ళు ఏంటంటే లెండర్స్‌తో మాట్లాడుతూనే ఉంటారు. సో, మనకి డెబ్ట్ రీస్ట్రక్చరింగ్‌లో మన ఇన్వాల్వ్‌మెంట్ ఏముండదు. మిగతా వాటిల్లో మనం ఏంటంటే ఒకసారి అనాలిసిస్ చేసుకోవచ్చు అన్నట్లు. మీకు కావాలంటే మీరు ఇంకా డీప్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. మనం బేసిక్‌గా టాప్ టు బాటమ్ ఇలా ఫాలో అవుతాం అన్నట్టు. ఓవరాల్‌గా ఈ మ్యాజిక్ ఫార్ములాస్ వాడుకొని వీళ్ళు కమింగ్ ఇయర్స్‌లో ఖచ్చితంగా డెబ్ట్ తగ్గించుకుంటారని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్‌గా. అండ్ ప్యాసింజర్స్ కూడా పెరుగుతున్నారు. అండ్ డే టు డే లైఫ్‌లో ఏంటంటే ఫ్లైట్ చార్జెస్ పెరుగుతున్నాయి. ఆబ్వియస్‌గా ఇన్‌ఫ్లేషన్ ఎక్కువవుతుంది. సో, దీనివల్ల రెవెన్యూస్ కూడా పెరుగుతాయి ఈ కంపెనీస్‌కి. ఓవరాల్‌గా పాజిటివ్‌గానే ఉంటుంది నెక్స్ట్ 10 ఇయర్స్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. టెక్నికల్ అనాలిసిస్‌లో మీకొక బ్యూటిఫుల్ ఫార్మేషన్ చూపిస్తాను. ఇక్కడ మంత్లీ చార్ట్ పెట్టినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒక కప్ ఫార్మేషన్ అయితే ఇక్కడ కర్వ్ షేప్‌లో ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఎక్కడైతే టచ్ అయిందో అక్కడి నుంచి రిజెక్షన్స్ అయితే రావడం చూడొచ్చు మీరు. సో, ఇప్పుడేంటంటే కప్పుకి టచ్ అయిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ కర్వ్‌కి టచ్ అయింది. రిజెక్షన్ వచ్చింది. అండ్ వీక్లీ చార్ట్ పెడతాను. వీక్లీ చార్ట్‌లో కూడా చూసుకోవచ్చు. మనకిక్కడ టాప్‌లో రెసిస్టెన్స్ లైన్ అయితే ఫార్మ్ అయింది. అండ్ డే చార్ట్ పెడతాను. డే చార్ట్‌లో కూడా చూసుకోవచ్చు మీరు. ప్రెజెంట్ అయితే ఎక్కడైతే ఈ రెడ్ లైన్ ఇది ఉంది కదా! ఇదొచ్చేసి మనకి ఆ కర్వ్ షేప్ అన్నట్లు. సో, దానికి టచ్ అయ్యి రిజెక్షన్స్ అయితే వచ్చాయి చూసారా? సో, ఇక్కడ ఈ రిజెక్షన్ నుంచి కూడా ఎంత పర్సెంటేజ్ నియర్లీ 8% వితిన్ 4 డేస్‌లో అయితే వచ్చింది మనకి. అండ్ నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రెజెంట్ 200 డే మూవింగ్ యావరేజ్ కిందైతే ఉంది ప్రెజెంట్. 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం ఏంటంటే ఒక 10-15% పడుద్ది కిందకి. సో, అలాగే ఇదిగో చూసుకునొచ్చు మీరు 10 టు నియర్లీ 13, 14% అయితే కిందకైతే వచ్చింది. అండ్ పైకైతే ఎళ్ళింది అగైన్ వాళ్ళైతే ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిల్ స్టిక్స్ పైకైతే వెళ్ళాయి. సో, ఇంకొకటి ఇక్కడ 1:2 రేషియోలో మనకేంటంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ పొజిషనల్ ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటే అది ఎలాగో చెప్తాను.
ఇక్కడ ఈ కర్వ్ షేప్ ఉంది గదా! సో, నేను ఇక్కడ టాప్ నుంచి బాటమ్‌కి మార్క్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. కిందకి చేశాను. 85% ఏసుకుందాం మనం రఫ్‌గా. సో, సేమ్ వే మనం ఇక్కడి నుంచి పైకి 85% అయితే ఇదన్నమాట. సో, నేను ఇందాక చేసి పెట్టాను ఇదే. అంటే నెక్స్ట్ టార్గెట్ ఫ్యూచర్‌లో ఎంతెళ్ళే ఛాన్స్ ఉంది? నియర్లీ ₹150 ఎళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఈ కంపెనీ. అండ్ ఒకసారి డే చార్ట్‌లో పెడతాను. డే చార్ట్‌లో అయితే టాప్ రెసిస్టెన్స్ లైన్‌గా బ్యూటిఫుల్‌గా యాక్ట్ చేసింది పైన. అండ్ ఇక్కడ ఫాల్స్ బ్రేకౌట్ అయింది. మనము ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు ఒక్కసారి బ్రేక్ అయిందని పొజిషన్ తీసుకోకూడదు. 1 డే వెయిట్ చేయాలి. బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్ బ్రేకౌట్స్ అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా ఫాల్స్ బ్రేకౌట్ అయింది. ఎందుకంటే 1 డే వెయిట్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అవుతుంది. సో, సేమ్ కిందకైతే వచ్చేసింది ట్రెండ్ లైన్ నుంచి. సో, ఇది టాప్ రెసిస్టెన్స్ లైన్ అన్నట్టు చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ కర్వ్‌కి పైనుంది కాబట్టి పైకే మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇదుంది గదా! ఇప్పుడు నేను ఇది ఫిల్ చేస్తాను వేరే కలర్‌తో. బ్లూ కలర్‌తో ఫిల్ చేశాను. సో, ఇదొచ్చేసి హై డిమాండ్ జోన్ అనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్‌గా ఇక్కడ యాక్ట్ చేసింది. దట్ మీన్స్ ఇదేంటంటే హై డిమాండ్ జోన్ అన్నట్లు. ఇక్కడికొచ్చినప్పుడల్లా స్టాక్ మళ్ళీ కొనేసి పైకెళ్ళిపోతుంది స్టాక్. సో, కొనుక్కుంటున్నారు ప్రైజెస్‌లో. అండ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే టాప్ రెసిస్టెన్స్ లైన్ ఇది ఉంది గదా! అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్‌లు వచ్చేసి ట్రెండ్ లైన్ కాకుండా ఇదొకటుంది. అండ్ దెన్ ఆహ్, ఇదొకటుందన్నట్లు. సో, ఫస్ట్ బేసిక్‌గా అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి స్టాకు ఇట్లా ప్రైస్ మూవ్‌మెంట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ గనక ఇది కూడా బ్రేక్ అయిందంటే గనక ఇక్కడ ₹150కెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఫ్యూచర్‌లో. అండ్ ఇంకొకటేంటంటే నేను చెప్పాలనుకుంటుంది మంత్లీ చార్ట్ మీరు చూసినట్లయితే ఏదైతే ఇక్కడ టాప్ రెసిస్టెన్స్‌గా ఉందో ఇక్కడ ఐ మీన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ టాప్ రెసిస్టెన్స్‌గా ఉందో దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయింది. సో, దట్ మీన్స్ మంత్లీ చార్ట్ అనేది ఇక్కడ కన్సిడరేషన్‌లోకి తీసుకోవచ్చు మనం. టాప్ బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. దట్ మీన్స్ స్టాక్ అనేది అప్ మూవ్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది. పర్సనల్‌గా నాకైతే అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో ఫ్యూచర్‌లో చూడాలి. బట్ ఏంటంటే మనం స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. ఇది స్టాప్ లాస్‌గా బాగా యాక్ట్ చేస్తుంది. 66.73 ఇక్కడ ఈ టాప్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్‌గా చేస్తుందన్నట్లు. ఒకవేళ మీరిది స్టాప్ లాస్‌గా పెట్టుకున్నట్లయితే ప్రెజెంట్ ప్రైస్ నుంచి నియర్లీ 16% అయితే ఉంది. 16% అంటే యెస్. బట్ 16% పైకి కూడా చూసుకోవచ్చు. ఈ టాప్ రెసిస్టెన్స్ లైన్‌కి దానికి డబుల్ ఉందన్నట్టు. సో, 1:2గా అయితే మనం ఈ స్టాక్‌లో మనం ఎంట్రీగా తీసుకోవచ్చు. లేదు లాంగ్ టర్మ్ వ్యూ ఉంది అంటే కంపెనీని డైలీ అనాలిసిస్ చేయాలి. మన టాప్ మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్స్ కూడా ఎలా ఉంటాయో ఎవ్రీడే ట్రాక్ చేస్తూ ఉండాలన్నట్టు. సో, ఓవరాల్‌గా నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇది చిన్న కంపెనీ కాదనమాట. నియర్లీ 1,00,00,000,00,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండ్ ఆల్సో ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ సెక్టార్ కాబట్టి ఓవరాల్‌గా కంపెనీ డెబ్ట్ రీస్ట్రక్చర్ చేసుకొని ఫ్యూచర్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంది అనుకుంటే గనక మీరు ఈ డిమాండ్ జోన్‌లోకొచ్చినప్పుడల్లా చాలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హై లిక్విడిటీ ఉండే స్టాక్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్టాక్స్‌తో మనం. సో, మీరేంటంటే పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియో ఓవరాల్ వాల్యూ వచ్చేసి 1,00,000 ఉంటే నియర్లీ 5-10% మాత్రమే దీంట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే హై వోలటాలిటీ కంపెనీ. ఎందుకంటే డెబ్ట్స్ మీద ఆధారపడి ఉన్న కంపెనీ కాబట్టి. అండ్ బుక్ వాల్యూ కూడా నెగెటివ్‌లో ఉంది. అండ్ అట్లా అని చెప్పేసి కంపెనీ బ్యాంక్రప్ట్సీ అయిపోవడం ఇట్లా ఏమి ఉండదనమాట. కంపెనీ చాలా మంచిది. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గానివ్వండి, ఏవియేషన్ సెక్టార్‌లో వచ్చే మార్పులు గానివ్వండి, మన తెలుగు తేజం 'ఆర్ఎంకే నాయుడు' గారు గానివ్వండి, వీళ్ళు చేసే ఫ్యూచర్ ప్లానింగ్ గాని, సపోర్ట్ టువార్డ్స్ ఏవియేషన్ కంపెనీస్ కానివ్వండి, ఇదంతా మంచిగుంటాయి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసింది.
మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మాత్రమే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయండి. థాంక్ యూ.